even the shadow fears just to follow him so very near. Haters spark and he doesn't care. Oh dear, Bindi Sara is the strongest to me. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో మా వైపు నుంచి రాకేష్ గారు రాబోతున్నారు. మనం ఇదే స్టేజ్ మీదకి నువ్వు సింగిల్ గా వచ్చినావు. అవును. తర్వాత మనం మింగిల్ గా వచ్చినాం. అవును. చూసేటోళ్ళందరికీ అబ్బా జంట అంటే వీళ్ళు ఇట్లా ఉండాలి అని అనిపించుకునేటట్టున్నాం. ఇప్పుడేమో బిడ్డతో వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది మీకు? మళ్ళీ లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తారా? ఏమండి పెళ్ళై బిడ్డ పుట్టినంత మాత్రాన మా ఇద్దరి మధ్య లవ్ స్టోరీ తగ్గిపోతుందా? ఇంకా పెరిగిపోతుంది. 90 మహాలక్ష్మి నేను రోజు వెళ్ళి నేను దేవతకి దండం పెట్టుకునేవాని అమ్మవారికి నా కొడుకు పుట్టాలి కానీ అమ్మవారే నా ఇంట్లో పుట్టింది. నా బంగారు కూనా నా చిన్నారి కూనా మరి నాకైనా ఎవరే నీకన్నా. సో నా లైఫ్ లో నేను చాలా క్రూషల్ గా చాలా బాధలో ఉన్నప్పుడు నా జీవితంలోకి వచ్చి లైఫ్ లోకి హ్యాపీ ఇచ్చిన నా డాటర్ ఫస్ట్ హ్యాపీ బర్త్డే విత్ సెలబ్రేషన్స్ తో ఇక్కడ చేసుకోబోతున్నాను. ఓకే సుజీ ఇంకా చాలు, ఇప్పటికే ఫన్ కావాలి. ఇంకెళ్ళి తొందరగా రెడీ అయిపో. రాజు వచ్చాడు, మరి స్కిట్ లోకి సైన్యం కావాలి కదా. రాకింగ్ రాకేష్ సైన్యం ప్లీజ్ వెల్కమ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎక్కువ తక్కువ చేయకండి, అర్థమైందా? ఏదన్నా చేశారంటే టీమ్ లో నుంచి మార్చేస్తా. ఏమనుకుంటున్నారు? ముందు డైపర్ మార్చు. డైపర్ మార్చాలా? పిల్లలకి నేనంటే ఎందుకు అంత క్రేజ్? నువ్వు సెలబ్రిటీ కాకపోయినా మమ్మల్ని సెలబ్రిటీ చేస్తావు కదా అన్న, అందుకే నువ్వంటే మాకు ఇష్టం. ఎవర్రా మీ వెనకెవరో ఉన్నట్టున్నారు? ఎవరు? రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్టు నువ్వు చిన్న పిల్లడి వెంట్రా? రాకేష్ తాతయ్య. ఈ స్టేజ్ మీద కొన్ని రోజులు నేను లేను కదా, రష్మి నా గురించి చాలా ఫీల్ అయి ఉంటుంది కదా. బిర్యానీలో ఆకలి అంటే ఆయన పోయినప్పుడే బాధపడలేదు, కూరలో కరివేపాకులు అంటే నువ్వు పోతే బాధపడుతుందా? నీకేదన్నా కోరికుందన్నా? రష్మి వాళ్ళ పిల్లలతో స్కిట్ చేయాలని మాత్రం నాకు ఒక చివరి కోరికుంది. చేయొచ్చా? రష్మి గ్యాప్ లో నువ్వు కూడా హలో అన్న ఎడతా ఏంటి పిల్లలు అంటే ఆమె ఇంట్లో అన్ని కుక్క పిల్లలు ఉంటాయి, ఆవిడని తెచ్చి స్టేజ్ మీద స్కిట్ చేస్తే రాకేసి కుక్కల కిస్ట్ అని మంచి ఇష్టం వచ్చినట్టు. ఈ రోజు మా పాప ఫస్ట్ బర్త్డేని ఈ స్టేజ్ మీద చేస్తాను కాబట్టి సెలబ్రిటీస్ కూడా ఇన్వైట్ చేశాను. ఒక్కొక్క సెలబ్రిటీ వస్తున్నారు. అరే రాఘవ్ గారు వస్తున్నారా? అమ్మో పంచప్రసాద్ అన్న కూడా వస్తానన్నా. కూర్చోండి సార్, కూర్చోండి. కూర్చోడానికి వచ్చింది. పర్లేదు సార్. ముందా బెలూన్లు అందరూ వచ్చాయి, ఏర్పాట్లు చూడండి అవన్నీ. ఏంట్రా మీ నాన్నను కూర్చోమంటే పెద్ద ఫోజ్ ఇస్తున్నాడేంటి? ఫోజ్ కాదన్నా, ఫైల్స్. ఏంటి సార్ ఎవరన్నా కష్టాలు గుండెల్లో పెట్టుకుంటారు, మీరు ఆపండి. మీరు రాక నా కూతురి ఫస్ట్ బర్త్డేకి వచ్చారు. కేక్ తినండి సార్, స్వీట్ తినండి సార్. తినడానికి వచ్చా, ముందా ఎన్ని చూడండి, లాస్ట్ లో తింటాను. ఏంట్రా మీ నాన్న స్వీట్ తినమంటే బిల్డప్ ఇస్తున్నాడు ఏంటి? బిల్డప్ కాదన్నా, షుగర్. సార్ మీకు నాకన్నా ఎక్కువ రాగాలు ఉంటున్నాయి. మన ఇక్కడ ఫంక్షన్ కి వచ్చి ఆ బర్త్డే ఏర్పాట్లేవో చూడక నా మీద పడి ఏడుస్తారేంటి? ఫైల్స్ వచ్చాయి, తర్వాత షుగర్ వచ్చింది. ఇన్ని వచ్చినా నా ఫస్ట్ డాటర్ బర్త్డేకి మీరు వచ్చారు. మీరు కూర్చోవాల్సిందే. కూర్చోవాల్సిందే. Are you comfort? అన్న ఏంట్రా? వీళ్ళే కాదు ఇంకా చాలా మంది గెస్టులు ఉన్నారు, ఎవరు? వాళ్ళు కూడా వస్తారు.
సార్ రావు గారు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడండి? ఇక్కడే ఉన్నాను అన్న, చూసుకోలేదురా. ఏంట్రా ఇందాక నుంచి రష్మిని చూస్తున్నావు ఏంటి? ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నావు? షాప్ లో. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు? షాప్ లో. ఈ చెప్పులు ఎక్కడ కొన్నావు? ఇవన్నీ నీకెందుకు? మా డాడీ అడగమన్నారు. అందరూ వచ్చేసారు కాబట్టి మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి వెంట్రులాక్విజం చేసి పిల్లలందరినీ నవ్వించాలనుకుంటున్నాను. హలో, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఏంట్రా మా జడ్జి గారిని పట్టుకొని అంత లాగా తీసావు? మీ ఇద్దరం చాలా క్లోజ్. రష్మి ఏది? ఏం మారలేదా? మేకప్ నాకు కూడా వచ్చు. నేను చూడు ఇప్పుడు ఎలా చేస్తాను. పిల్లలు హాయ్ చెప్పండి. వెంట్రులాక్విజం అంటే పెదాలు కదపకుండా లోపల నుంచే మాట్లాడాలి. పెదాలు కనబడ్డాయా నాయి? ఎక్కడ? ఇలా మూసేసిన కూడా. సారీ సార్, ఏదో నేను చేద్దాం రంజింప చేద్దాం అనుకున్నాను. సుజాత వచ్చేస్తుంది, లోపల కేక్ కట్ స్టార్ట్ చేద్దాం. ఓకే రెడీ? ఫైనల్ క్లైమాక్స్ కేక్ కట్ చేద్దామా? ఇంత అంగరంగ వైభవంగా ఇలా బర్త్డే పార్టీ జరుగుద్దని నేను ఊహించలేదురా. హ్యాపీ బర్త్డే. ఈ ఫస్ట్ కిట్ ఇంత బ్రైట్ గా రావడానికి మీకే కారణం కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాపీ బర్త్డే ఖ్యాతి. హ్యాపీ బర్త్డే. మరి మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు. రాకేష్, నేను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. స్టేజ్ మీద మళ్ళీ సుజాతని, అలాగే రాఘవ్ గారు గెస్ట్ గా ఇంకా బాగుంది. అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బూ మ్యామ్. రాకేష్ గారు, సుజాత అండ్ ద టీమ్, వెల్కమ్ బ్యాక్. చాలా సంతోషంగా ఉంది. గుడ్ జాబ్. అప్పుడప్పుడు అక్కడక్కడ లాగ్ ఉంది, బట్ అదర్వైజ్ గుడ్. రాఘవ్ గారు మీరు వచ్చారు, పంచప్రసాద్ గారు, అందరూ, మోహన మీరు అందరు వచ్చారు. 10 పిల్లలు మీ అందరికి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి నేను మా అమ్మగారిని కూడా వెల్కమ్ చెప్దామని. ఎందుకంటే డెఫినెట్ గా. సో ఖ్యాతి బర్త్డే ఈ రోజు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా. బంగారు తల్లి. ఆడియన్స్ మీ ఒపీనియన్ ఈ స్కిట్ గురించి? రాకేష్ వాళ్ళ పాపకి హ్యాపీ బర్త్డే కైతి, అండ్ స్కిట్ కూడా చాలా బాగుంది. పాప బర్త్డే తోటి ఎప్పటికీ మీకు గుర్తుండాలని అనుకుంటూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? థ్యాంక్ యూ రాకేష్, నిజంగా సూపర్ ఉంది స్కిట్ మాత్రం. పిల్లలంటే రాకేష్, రాకేష్ అంటే పిల్లలు. All right, thank you audience and thank you so much cuties and to the entire team. Thank you guys.